ముందే స్టిక్కర్ వేస్తారని వెహికల్ అయితే స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోయారు గైస్. నాకైతే ఉదయ్ తెలిసి ఉంటుంది, మీ అందరికి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. బండి అయితే స్టేషన్కి వెళ్ళిపోయింది. స్టేషన్కి వెళ్ళిపోయినాను ఇంక నేను కూడా స్టేషన్ బ్లాగ్స్ అయితే బాగా చేయమని చెప్పారు గైస్. బ్లాగ్స్ అయితే బాగా చేయమని చెప్పారు గైస్. ఇండియాలో వెళ్ళిన బాధ కన్నా హ్యాపీ మాట అయితే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది గైస్. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ విత్ అవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకున్నాను గైస్. ఈ రోజు మన వెహికల్ 1000 కిలోమీటర్స్ తిరిగేసింది గైస్. ఈ రోజు అయితే ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్తున్నాను గైస్. ఈ రోజు అమలాపురం షోరూమ్కి. ఏంటంటే మీ అందరికి చెప్పలేదు కదా వెహికల్ గైస్ బ్లాగ్ విత్ అవి అని కదా స్టిక్కరింగ్ చేయించాను. ఇంకా అన్నీ చూపిస్తాను ఆగండి. వెహికల్ మొత్తం చూపించి చాలా రోజులైంది వెహికల్. నేను కూడా బ్లాగ్స్లోకి తీసుకురావట్లేదు. లాస్ట్ వీడియో పెట్టాను కదా, వస్తే ఆ వీడియోతోనే ఇంకా సరేనా గైస్ చూపిస్తాను గైస్. అయితే వెహికల్ ఫైనల్గా వెహికల్ వచ్చి గైస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ. నేమ్స్ కొట్టించానని చెప్పాను కదా స్టిక్కరింగ్. బ్యాక్ సైడ్ మన యూట్యూబ్ ఛానల్ పేరు, సైడ్ ఏమో ఇన్స్టా ఐడి కొట్టించాను గైస్. ఇక్కడ వెహికల్ అయితే జస్ట్ పట్టేసింది గైస్. బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ. జస్ట్ పట్టేసింది. ఐక్యూలో మాట్లాడుకుందాం గైస్. 2000 years later. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అయితే స్టార్టింగ్ లో చెప్దామని చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను గైస్. మొత్తం ఏం జరిగిందంటే అదంతా లాస్ట్ లో పెడతాను గైస్. వీడియో అయితే ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం గైస్. ఇంపార్టెన్స్ అయితే చెప్పాను గైస్ మా వెహికల్ కోసం. సరేనా గైస్, ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సరేనా గైస్. అయితే రౌండ్స్ తిరుగుతున్నారని అయితే పట్టించుకోలేదు, చూడలేదు అతన్ని. కరెక్ట్గా మాట్లాడుతుంటే కరెక్ట్గా జీప్ అయితే తెలిసి ఉంటుంది. మీ అందరికి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. మీ ఇద్దరం అయితే అక్కడ ఉన్నాం. నా ముందే స్టిక్కర్ వేస్తారని వెహికల్ అయితే స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోయారు గైస్. నాకైతే ఫైనల్గా అయితే మనం బైక్ వ్యూకి వచ్చేసాం గైస్. అందరూ ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను గైస్. చాలా రోజులైంది బ్లాగ్ పెట్టి. 2 weeks అయి ఉంటుంది గైస్ బ్లాగ్ పెట్టి మనం. ఎందుకంటే మన బండి ఫస్ట్ సర్వీసింగ్ అవుతుందని నేను బ్లాగ్స్ తీయలేదు, లేకపోతే లాస్ట్ వీకే బ్లాగ్ తీసేద్దాను. డైరెక్టర్ స్ట్రైట్ అయితే వెళ్ళాం గైస్. ఎందుకంటే టైం కాదు గైస్. ఎందుకంటే అమలాపురం స్ట్రైట్ వెళ్తే కుదరదు, పోలీసులు ఉంటారు. మనం అయితే షార్ట్ కట్లో వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ వీడియో అయితే రీచ్ అయితే బాగానే వస్తుంది గైస్. మీ అందరు సపోర్టే నాకు మొత్తం. రూట్ అయితే డైరెక్టర్ షోరూమ్కి వెళ్ళి రోడ్లో వస్తుంది గైస్. అది ఎక్కడికంటే డైరెక్టర్ స్టాండ్ బ్యాక్ అయితే వెళ్తాం గైస్. రోడ్డు ఇది ఇటు అయితే చాలా దగ్గర గైస్. ఇది 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్ ఇది రోడ్డు. వెహికల్ అయితే ఫ్యూల్ అయితే తక్కువ ఉంది గైస్. ఫాస్ట్గా వెళ్ళి ఫ్యూల్ అయితే కొట్టించుకోవాలి. చాలా లేట్ అయిపోతుంది. 9కే స్టార్ట్ అవుతాం అనుకున్నాను గైస్. 10:30 అయితే అయిపోయింది. అయితే చిన్న రోడ్లు. వెహికల్ గురించి చెప్పాలంటే ఇది అయితే చెక్ చేయలేదు గైస్ దీనికి అసలు. నేను అనుకునేది ఏంటంటే ఒక 37 వరకు ఇస్తుంది అనుకుంటున్నాను మైలేజ్ ఇది. ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాను గైస్ వెహికల్ది. మనకైతే 1Kకి అయితే దగ్గరలో ఉన్నాం గైస్. ఇంకా 200 సబ్స్క్రైబర్స్ అయితే 1K అయిన సెలబ్రేషన్స్ అయితే మీకే తెలుస్తుంది గైస్. మన వెహికల్ కొన్నప్పుడు కానీ అసలు వెహికల్ కొంటాక కారణం కూడా నేను చెప్తా మొత్తం A to Z. ఈ వెహికల్ ప్రైజ్ ఎంతో చెప్పమన్నారు కదా. ప్రైజ్ అయితే 2,43,000 గైస్ వెహికల్ ఇది. సర్వీస్ ఎంత అవుతుందో తెలియదు గైస్ నాకు ఈ వెహికల్ది. అలాగే ఎంత అవుతుందో మొత్తం చెప్తా మొత్తం వివరంగా. ఈ వెహికల్ అయితే బెస్టే గైస్. NS కన్నా 90% బెటర్ గైస్ నాకు ఇది వెహికల్. బ్రిడ్జి కానీ ఇచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. రేపు పోలీసులు ఉన్నారా దిగిపోరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? సైడ్ వచ్చే ఎదురైతే పోలీసులు ఉన్నారు గైస్. ఆపేస్తారు పక్కా డౌటే నాకు. నేను ఆపరైతే అనుకుంటున్నాను. వచ్చేసాం గైస్ షోరూమ్ దగ్గరికి. కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఫైనల్గా అయితే వచ్చేసాం షోరూమ్ దగ్గరికి. నెక్స్ట్ డే. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను చెప్పాను ఎలాగా షోరూమ్కి వెళ్తున్నానని చెప్పాను కదా గైస్. షోరూమ్కి అయితే వెళ్ళాను గైస్. అలాగైతే చెప్పారు ఏమిటంటే వెహికల్స్ ఉన్నాయి 2 days తర్వాత అయితే రమ్మన్నారు గైస్. నేను సరే అని ఇంకా వీడియో అయితే షూట్ చేయకుండా వచ్చేసాను గైస్. వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే బయటికి వెళ్ళాను గైస్. నేను బయటికి వెళ్ళాను, బండి వాటర్ వాష్ చేయించుకుందామని వెళ్ళాను గైస్. వెహికల్ డస్ట్ పట్టిందని చెప్పాను కదా, వాటర్ వాష్కి వెళ్ళాను. వెహికల్కి మీటర్ దగ్గర పడుతున్నాయి గైస్. డిస్ప్లే మీద
లైట్ బ్లాక్ అయితే ఒక స్టిక్కర్ కొట్టిద్దామని వెళ్ళాను గైస్. అసలు అక్కడికి ఎస్ఐ గారు అయితే రౌండ్స్ తిరుగుతున్నారని అయితే పట్టించుకోలేదు, చూడలేదు అతన్ని. కరెక్ట్గా మాట్లాడుతుంటే కరెక్ట్గా జీప్ అయితే ఆగింది గైస్ అక్కడ. నేను మా ఫ్రెండ్ అయితే ఉన్న ఉదయ్ తెలిసి ఉంటుంది, మీ అందరికి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అయితే అక్కడ ఉన్నాం గైస్. అక్కడ ఇద్దరం స్టిక్కరింగ్ చేయించుకుందామని వచ్చాము. ఫస్ట్ అయితే నాకు వేస్తున్నాడు వెహికల్కి, పేపర్స్ అయితే అడిగారు గైస్, అవి అయితే చూపించాము. అంతా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే నా వెహికల్కి నెంబర్ ప్లేట్ పెట్టుకుంటాం కదా గైస్, అక్కడ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, అదైతేనే అయితే రిమూవ్ చేస్తాను గైస్. ప్లేట్ పెట్టుకుంటాం కదా గైస్, అక్కడ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, అదైతేనే అయితే రిమూవ్ చేస్తాను గైస్. ఇద్దరం అయితే రిమూవ్ చేసేస్తాం గైస్. అడిగారు ఎందుకు రిమూవ్ చేసామని. అంతకన్నా ముందు యూట్యూబ్ ఐడి చూసారు గైస్, నువ్వు బ్లాగర్ అన్నారు గైస్. అవును సార్ నేను అయితే బ్లాగర్ సార్ అని చెప్పాను గైస్. సరే కన్నా ముందు యూట్యూబ్ ఐడి చూసారు గైస్, నువ్వు బ్లాగర్ అన్నారు గైస్. అవును సార్ నేను అయితే బ్లాగర్ సార్ అని చెప్పాను గైస్. సరే అతను వెళ్ళిపోయడానికి స్టిక్కరింగ్ అన్న ఇంకా వేసేస్తున్నాడు గైస్. నేనైతే అన్నకి చెప్పాను ఏమంటే అన్న కట్ చేసావని అన్నాను, ఏమంటే అన్న కట్ చేసావని అన్నాను గైస్. అన్న అయితే గైస్ ఇలా అని నా ముందే స్టిక్కర్ వేస్తారని వెహికల్ అయితే స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోయారు గైస్. నాకైతే ఇంకా స్టేబుల్ అయితే వెహికల్ అయితే పంపించేసిన నా వెహికల్ అయితే పట్టేసుకున్నారు గైస్. బండి అయితే స్టేషన్కి వెళ్ళిపోయింది. స్టేషన్కి వెళ్ళిపోయినా ఇంకా నేను కూడా స్టేషన్, నా ఫోన్ అయితే ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. ఎస్ఐ గారు అయితే 9:30కి అలా వచ్చారు గైస్. వెహికల్ ఇచ్చింది అయితే నాకు 10:15కి కరెక్ట్గా. మా ఫ్రెండ్ ఫోన్లో అయితే టైం అయితే చూసాను గైస్ 10. సార్ గారు అయితే చెప్పారు గైస్ వెనకాల బ్యాక్ సైడ్ ఎప్పుడు బిగించి చూపిస్తామన్నారు గైస్. నేనైతే చెప్పాను గైస్ ఇలా రేపు మార్నింగ్ అయితే 7:30 కల్లా బిగింగ్ చేసి చూపిస్తామని చెప్పాను గైస్. నాది మా ఫ్రెండ్ వెహికల్, 2 వెహికల్స్ అయితే తీసుకురమ్మన్నారు చెప్పారు గైస్. నేనైతే సరే అని చెప్పాను. కానిస్టేబుల్స్ ఉంటారు కదా, కానిస్టేబుల్ సరే గైస్ నా యూట్యూబ్ ఛానల్ ఎలా అంటున్నారు గైస్, బ్లాగ్స్ అయితే బాగున్నాయి, బాగా చేస్తున్నావు. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళేలోగా ఎస్ఐ గారు అయితే లేరు గైస్, కానిస్టేబుల్ గారు ఉన్నారు. తీసుకుని ఎస్ఐ గారికి ఫోటో పెట్టారు గైస్. చెప్పారు గైస్ ఎలా అని ఉండాలి బాబు ఒకసారి ఎస్ఐ గారు మాట్లాడతారంట అన్నారు గైస్. నేను మా ఫ్రెండ్ అయితే ఉన్నాం గైస్. ఉండిన తర్వాత అతను అయితే వచ్చారు గైస్. అతను బండి మీద అయితే స్లోగా వెళ్ళండి అని చెప్పారు గైస్. సరే సార్ అయితే అని వచ్చేసాను గైస్. బ్లాగ్స్ అయితే బాగా చేయమని చెప్పారు గైస్. బ్లాగ్స్ అయితే బాగా చేయమని చెప్పారు గైస్. ఇండియాలో వెళ్ళిన బాధ కన్నా హ్యాపీ మాట అయితే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఉదయ్, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఉదయ్, థ్యాంక్ యూ రా. వచ్చినందుకు ఈ వీడియో చూద్దా లేదా అది తెలియదు కానీ బ్రో నీకు కూడా థ్యాంక్ యూ. వాళ్ళు అయితే చెప్పారు గైస్ వెహికల్ అయితే ఇచ్చేస్తారు. ఎఫ్ఆర్ వెహికల్ కూడా స్టేషన్కి వచ్చిందంటే నాదే తప్పు గైస్, నేను అనవసరంగా తీసాను. అది అసలు తీయకూడదంట వెహికల్స్, అసలు నెంబర్ ప్లేట్ లేకుండా అసలు వెహికల్ అసలు ముట్టుకోకూడదు అసలు ఏ విషయంలో కూడా అని చెప్పారు గైస్. అలాగా మా తినలేదు ఇంకా అయితే తీయను గైస్. తీసేది అయితే ఇంకా నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత ఇస్తాను అది బ్యాక్ సైడ్. ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మర్చిపోకండి. వీడియో స్టిక్కర్ అని చెప్పాను కదా గైస్, బ్లాక్ స్టిక్కరింగ్ ఇదైతే పైన కొట్టిస్తున్నాను గైస్. నేను లేదని వెహికల్ అయితే స్టేషన్ గట్టి వెళ్ళిపోయారు గైస్. వెహికల్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ.